చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ అంకెల గారడి, పరనింద, ఆత్మస్తుతి, ఇంతకంటే ఏం లేదు. ఈరోజు సుదీర్ఘంగా ఆయన చెప్పినటువంటి బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ అంతా అంకెల గారడి తప్ప చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి పొగట్టడం తప్ప చేసిందేం లేదు. ఈరోజు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. మీరు ఆడబిడ్డలకి ఇస్తామన్నారు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలకు కలిపి 36,000 వచ్చే బడ్జెట్కు మీరు అప్పు ఉండారా లేదా, ఎగరగొట్టినారా లేదా? దాన్ని సూటిగా చెప్పండి. 36,000 అప్పు అవుతారా లేదా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, సంవత్సరం గడిచిపోతూ ఉంది. 36,000 మీరు అప్పే కదా. అంటే ఈ బడ్జెట్లో కూడా దానికి పెట్టలేదు. అంటే ఈ సంవత్సరం కూడా ఇవ్వరనేదే కదా. అంటే మీరు 72,000 ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 అప్పా కాదా? అవునా కాదా చెప్పండి. అంతే. తల్లికి వందనం పెడితే 15,000 రూపాయలు ప్రతి పిల్లోనికి ఇస్తామన్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. దానికి దాదాపుగా 13,50 కోట్లు కావాలి. మీరు పెట్టిందంట 8,278 కోట్లు పెట్టినారు. అంటే మిగతా 5,000 కోట్లు ఎగరగొడుతుంటే అంటే దాదాపుగా మీరు 40% బెనిఫిషియర్స్ని కట్ చేయడానికి పెట్టాలి, లేకుంటే ఇంటికి ఒకరికే ఇవ్వాలి. అది కూడా ప్రజలను మోసం చేయడమే. తల్లులను మోసం చేసినారా లేదా? అదే కాకుండా రైతన్నలకు 20,000 చొప్పున ఇస్తామన్నారు. పోయిన బడ్జెట్లో ఎటు ఏమి ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో 7,200 కోట్లు కావాలి, 6,300 కోట్లే పెట్టారు. మీరు చెప్పిన లెక్కలే. అంటే మిగతా 900 కోట్లు ఎగరగొడుతున్నట్టే కదా. ఇది రైతన్నలను మోసం చేయడం కాదా? అలాగే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు పింఛన్ ఇస్తామన్నారు 4,000 చొప్పున. ఒక్కొక్కరికి 4,000 అంటే 48,000. ఈ బడ్జెట్లో కూడా ఏం పెట్టలే. అంటే వచ్చే సంవత్సరానికి 96,000 అప్పు. మీరు అవన్నీ అప్పా కాదా? వాళ్ళని మోసం చేసినారా లేదా? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ మోసం చేసినారా లేదా? ఉచిత బస్సు అన్నారు, 3,000 కోట్లు కావాలి. దాంట్లో బడ్జెట్లో దాని గురించి మాట్లాడనే లేదు. అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఉచిత బస్సు వస్తే ఆడవాళ్ళందరూ అరకు వ్యాలీ పోయి రావచ్చు, ఇట్లా తిరుపతి పోవచ్చు, శ్రీశైలం పోవచ్చు. ఇవన్నీ కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? నిన్న మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారు? జిల్లా వరకే అని చెప్పినారు. అంటే మ్యాక్సిమం 50 కిలోమీటర్లు ఉచితంగా తిరగచ్చు. పత్తికొండల బస్సు ఎక్కితే కోడుమూరు తిరగచ్చు, కోడుమూరులో బస్సు ఎక్కితే కర్నూలు తిరగచ్చు. మళ్ళీ కర్నూలు దాటి నందికొట్కూరు పోతే బ్రాహ్మణ కొట్టుకూరు పోయినా మళ్ళీ ఛార్జీలు కట్టాలి. ఇది మహిళలందరినీ మోసం చేసినట్టే కదా. అలాగే మీరు చెప్పింది ఏంది? పాత అప్పులు కడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారని. చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత 42,000 కోట్లు మీరు అప్పు పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా లేదా? విద్యుత్ బకాయిలు 21,000 కోట్లు పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారా లేదా? అవన్నీ మీరు పెట్టిన బకాయిలు కదా. ఏమన్నంటే 14 లక్షల కోట్లు అప్పు చేశానని ఊదరగొట్టారు మీరు. ప్రతి మీటింగ్లో చెప్పినారు ఎలక్షన్ల కంటే ముందు. తర్వాత ఏం చెప్పినారు? 12 లక్షల కోట్లు అన్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి 10 లక్షల కోట్లు అన్నారు. మీరు లాస్ట్కు పోయిన బడ్జెట్లో మీరు చూపించే అప్పులన్నీ అంటే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి అప్పులు వచ్చేసి 6,46,000 కోట్ల అప్పు ఉంది. అంటే 14 ఆడిపోయా, 12 ఆడిపోయా, 16 ఆడిపోయా. మళ్ళీ ఈ సంవత్సరం గవర్నర్తో అబద్ధాలు చెప్పిస్తారు 10 లక్షల కోట్లని. ఆయనకు తెలుగు రాదు కాబట్టి ఆయన తెలుగులో ఒకటి పెట్టారు, మీరు ఇంగ్లీష్లో ఒకటి పెట్టారు. అంటే ప్రింట్ చేసేటప్పుడే తెలుగు, ఇంగ్లీష్ సపరేట్ ప్రింట్ చేసినారు. అంకెల గారడి అక్కడ కూడా గవర్నర్ను మోసం చేసినారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయాలంటే దాదాపుగా 80,000 కోట్లు కావాలి, 79,000 చిల్లర కోట్లు కావాలి. మీరు పోయిన బడ్జెట్లో పెట్టిందంతా
7,282 కోట్లు పెట్టినారు. ఈ బడ్జెట్లో 17,200 కోట్లు పెట్టారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? ఇదంతా ప్రజలను మోసం చేయడం కాదా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని గవర్నర్తో ఇంగ్లీష్లో ప్రసంగంలో చదివించినారు. తెలుగులో ఏం ప్రింట్ చేసినారు? 4 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తున్నామంటారు. అంటే అది మోసం చేసినట్టు కాదు. వైఎస్ మాత్రమే ఏమీ చేయలేదని మీరు చెప్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఆరోగ్యశ్రీ తెచ్చింది ఎవరు? తర్వాత అంబులెన్సులు తెచ్చింది ఎవరు? ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చింది ఎవరు? ఉచిత కరెంటు తెచ్చింది ఎవరు? పోలవరం మొదలుపెట్టింది ఎవరు? అందరినీ స్టార్ట్ చేసి దాదాపుగా 70% పూర్తి చేసింది ఎవరు? ఎస్ఆర్బీసీకి నిధులు కేటాయించింది ఎవరు? తెలుగంగా ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే దానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొని వస్తే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి జరగలేదు. దానిని మీరు ఆఫ్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీ బంధువులకు మీ స్నేహితులకు ఇచ్చి దాంట్లో వాటాల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కట్టించిన బిల్డింగ్లు మీరు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది ఏంది? అంటే ఆ మాత్రం మెయింటైన్ చేసే కెపాసిటీ క్యాలిబర్ లేదా మీ దగ్గర? చేతగాని చెప్పండి. మేము మెయింటైన్ చేయలేని చేతగాని ఒప్పుకుంటున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ గడ్స్తో 17 కాలేజీలు మెయింటైన్ చేస్తానని తెచ్చినాను, అది మీకు లేదా? ఏమన్నంటే లోకేష్ బాబు గారు మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆత్మహత్యతో మాట్లాడుతుంటాడు. ఈనాడు ప్రజలందరికీ తెలుసు 3 ఆత్మలు ఎట్లా ఘోషిస్తున్నాయో. మీ బాధలు పడలేక 3 ఆత్మలు ఎట్లా ఘోషిస్తున్నాయో తెలుసు. ఒకటి వెన్నుపోటుతో ఎన్టీ రామారావు గారి ఆత్మ, అలాగే గోక వెన్నుపోటుతో హరికృష్ణ గారి ఆత్మ, సోయాన మీ బాబాయ్ రామ్మూర్తి నాయుడు గారి ఆత్మ ఎంత క్షోభించినాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మల గురించి మాట్లాడుతున్నారు. ఏదైనా సరే ప్రజల్ని మోసం చేయడం తప్ప, లేదంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు హరాస్మెంట్. ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి. అదేది 16-17 స్టేషన్లలో కేసులు పెట్టాలి. ఇక్కడి నుంచి ఆడికి, అక్కడి నుంచి ఈడికి. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ ఎవరిని మోసం చేయడానికి మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇదంతా ప్రజలను మోసం చేసే బడ్జెట్ పెట్టి భయభ్రాంతులు కల్పించి ప్రజలకు వాక్ స్వాతంత్రం అనేది లేకుండా చేస్తుంటారు. రాజ్యాంగానికే మీరు విలువ లేకుండా చేసినారు. భారతదేశానికి స్వాతంత్రం రానప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చూపించినటువంటి నిరంకుశత్వాన్ని ఈరోజు నారావారు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు సంవత్సరంలోనే మీరు అందరికీ ఇచ్చిన హామీలన్నింటినీ మోసం చేశారు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మీరు మోసపూరిత బడ్జెట్ పెట్టారు. మీరు కేటాయించినవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్లో ఖర్చు చేస్తారనేది లేదు. నేను ఈరోజు ఒకటి చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను గవర్నమెంట్కు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు క్యాలెండర్ రిలీజ్ చేసినాడు. మీరిచ్చే సూపర్ 6 హామీలకు క్యాలెండర్ రిలీజ్ చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా. మీరిచ్చే సూపర్ 6, సూపర్ 7కు దమ్ము ఉంటే క్యాలెండర్ రిలీజ్ చేయండి, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ప్రజలను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తే ప్రజలు ఊరుకుంటారు. ఇంకొక సంవత్సరం పోతే మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు గ్రామాలలో పోతే ప్రజలు ఎదురు తిరుగుతారు. మా అమ్మఒడి ఏమైంది, మా నిరుద్యోగ భృతి ఏమైంది, మా సంవత్సరానికి 20,000 ఏమైంది అనే రైతులు, 15 సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా
18 సంవత్సరాలు దాటిన మహిళలందరూ మా 18,000 ఏమైంది, వాళ్ళు మీరు అప్పు పడిన ప్రతి అప్పుకు మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడిగే రోజు ప్రజలు తీసుకొని వస్తారనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం.